హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ జ్యోతి సతీష్. ఇవాళ నేను మీకు మంచి సింగిల్ కడా బ్యాంగిల్ చూపించబోతున్నానండి. దీని మేకింగ్కి ఏమేమి యూజ్ చేశానో కూడా చూపిస్తాను. ఎస్ షేప్ గ్లాస్ కుందన్స్ అండ్ సర్కిల్ పర్ల్ కుందన్స్ అండ్ స్టోన్ చైన్ అండి. దీనికోసం నేను ముందుగా గ్లూ అప్లై చేసుకొని పర్ల్ కుందన్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఫస్ట్ గ్లూ లైట్గా అప్లై చేసుకోండి. పర్ల్ కుందన్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ దాని చుట్టే ఇలా స్టోన్ చైన్ కూడా పెట్టుకోవడం జరిగిందండి. మీకు స్టోన్ చైన్ ఇది చిన్న సర్కిలే కాబట్టి స్టోన్ చైన్ అంత ఈజీగా బెండ్ అవ్వదు. దీనికి అది మొత్తం ఫోల్డ్ అవుతూ ఉంటుంది. సో ముందే కొంచెం లైట్గా బెండ్ చేసుకుంటే మనకి ఈజీగా ఏ షేప్కి కావాలో ఆ షేప్కి బెండ్ అవుతుందండి. దాని తర్వాత దాని చుట్టే గ్లూ అప్లై చేసుకున్నానండి. ఇక్కడ నుండి నేను మొత్తం ఎస్ షేప్ గ్లాస్ కుందన్స్ వచ్చేసి ఒకటిగా అరేంజ్ చేస్తూ వచ్చాను. నేను అసలు ఐడియా లేదు ఇలా చేయాలి అనేసి, ఏదో ట్రై చేసా. చికెన్ చేసిన తర్వాత చాలా బాగుంది. మీరు కూడా అవుట్పుట్ కోసం వెయిట్ చేయండి. సేమ్ ఇదే ఆపోజిట్లో దీనికి ఆపోజిట్లో ఇదే మనం ఇక్కడ ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో దాన్ని ఆపోజిట్లో కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగే పర్ల్ స్టిక్ చేసుకొని స్టోన్ చైన్ స్టిక్ చేసుకొని సేమ్ ఎస్ షేప్ కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవాలండి. అలా మనకి టోటల్ బ్యాంగిల్కి ఎన్ని అయితే ఫ్లవర్స్ వస్తాయో అన్ని ఫ్లవర్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చండి. ఆపోజిట్గా నేను దీన్ని అరేంజ్ చేసుకున్నాను. చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. మీరు కానీ ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా మిగతా వీడియోస్ కూడా చూసి దీనికి ఒక లైక్ ఆర్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు ఈ బ్యాంగిల్ మొత్తం చేయడానికి ఒక 15 మినిట్స్ అలా టైం పట్టింది అంతే. పెద్ద టైం కూడా ఏం పట్టలేదు. ఫస్ట్ టైం నేను దీన్ని ట్రై చేశాను కాబట్టి ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. మనము బ్రైడల్ బ్యాంగిల్స్ అట్లాంటి వాటి మిడిల్లో ఈ బ్యాంగిల్ వేసుకున్నా సరే బాగుంటుందండి. లేదా మనము సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యలో 3 పీస్ కుర్తీస్ ఇట్లాంటివి వస్తున్నాయి కదా, సో వాటిపైకి ఇలాంటి సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో టోటల్గా నేను ఈ బ్యాంగిల్స్ అన్నింటికి ఇలా ఫ్లవర్స్ స్టిక్ చేసుకున్నానండి. కొంచెం ఒక 5-10 మినిట్స్ దీన్ని డ్రై అవ్వనిద్దాం. నేను ఒక 20 to 30 మినిట్స్ వరకు దీన్ని డ్రై అవ్వనిచ్చానండి. దాని తర్వాత చూడండి అంత ఈజీగా ఏం ఓడిపోవండి థ్రెడ్ పైన ఉన్న వాటికైతే. దాని తర్వాత నేను దీనికి జర్దోసీతోటి చిన్న తీగల్లాగా పెట్టేసి మన ఐ షేప్ కుందన్స్ తోటి లీవ్స్ పెడదామనేసి అనుకున్నాను. ఇది నాకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అనిపించిందండి. అప్పటి వరకు ఓన్లీ నేను ఇదొక్కటే చేసి వదిలేద్దాం, బాగుంటుంది, ఎలిగెంట్గా కనిపిస్తుంది అనుకున్నాను. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో దానికోసమే నేను మళ్ళీ దీనికి ఏదో ఒకటి చేద్దామనేసి జర్దోసి తీసుకొని ఇలా లైట్గా ఒక లైన్ పెట్టేసుకొని దానికి జర్దోసి అరేంజ్ చేసుకున్నానండి. దాని తర్వాత సేమ్ గ్లాస్ ఐ షేప్ కుందన్స్ 6 mmతో ఇలా పెట్టేసుకున్నాను. సేమ్ అన్ని ఫ్లవర్స్ మిడిల్లో కూడా నేను ఇలాగే పెట్టుకున్నానండి. జర్దోసి పెద్ద రేట్ ఏమి ఉండదు, తక్కువే ఉంటుంది. కాకపోతే అవి యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి. చూసారా, ఫైనల్ లుక్ ఇదండి. ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.
ప్లీజ్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. ఇదేనండి ఫైనల్ లుక్. ఎలా ఉందనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే, లేదా మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే నా పేజ్ ఫాలో అవ్వండి. సింగిల్ బ్యాంగిల్ అయినా సరే చాలా ఫుల్ ఒక హ్యాండ్కి వేసుకుంటే ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదండి.